హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ కథ కశ్యప ప్రజాపతిది కాదు, కాశ్యప మహర్షిది. కశ్యప ప్రజాపతి వేరు, కాశ్యప మహర్షి వేరు. ఒక రకంగా చెప్పాలంటే కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే ఈ కాశ్యపుడు కూడా. ఆయన చాలా ధర్మనిరతుడు, తపోధనుడు, ప్రతి ప్రాణినందు ఎంతో భూతదయ కలిగిన వాడు. బ్రహ్మ విద్యా రహస్యమంతా ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకొని బ్రహ్మర్షిగా మారిన గొప్ప తపస్వి. ఈ కాశ్యప మహర్షి కూడా స్మృతికర్తయే. ఈయన రచించిన స్మృతియే కాశ్యప స్మృతి. ఇతర ప్రాచీన స్మృతులు లాగానే ఈ కాశ్యప స్మృతి కూడా అందుబాటులో లేదు. ప్రాయశ్చిత్త వర్ణన అనేటువంటి ఒక్క అధ్యాయం మాత్రమే దొరికిందని అంటారు. ఆవు మొదలైన జంతువులను, హంసలాంటి పక్షులను చంపినా లేదా హింసించినా వచ్చే పాపాలు, వాటి ప్రాయశ్చిత్తము, పంచమహాపాతకాలు, వాటి ప్రాయశ్చిత్తము మొదలైన విషయాలన్నీ కూడా ఈయన రచించాడు. అంతేకాదు, సర్పదృష్టి సోకిన వాడికి భయంకరమైన విషసర్పాలు కాటు వేస్తే వాటికి విరుగుడు, ఒకవేళ చనిపోతే మళ్లీ ప్రాణం పోయటానికి కావలసిన ప్రక్రియలన్నీ కూడా ఈయన కనుగొన్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క సర్పజాతి నుంచి కాపాడుకోవటానికి ఈయన విరుగుడు తెలుసుకున్నాడు. కానీ ఆయన రచించిన సంహిత లేదా స్మృతి ఎక్కడ అందుబాటులో లేదు. చరిత్రలో ఈయన గురించిన విషయాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. అయితే ఈయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెబుతాను. గైస్, వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. కశ్యప ప్రజాపతి గురించి మనందరికీ తెలుసు. ఈయన ద్వారానే దేవతలు, దైత్యులు ఉద్భవించారు. అలాగే గరుత్మంతుడు, లక్షలాది సర్పాలు కూడా ఉద్భవించాయి. కాలక్రమేణా సర్పజాతి విపరీతంగా పెరిగిపోయింది. కశ్యపుడి కాలంలో సర్పాలు యథేచ్ఛగా తిరుగుతూ తమ విషంతో అనేక మందిని చంపుతూ ఉండేవి. వాటితో ప్రజలు చాలా బాధలు పడుతూ ఉండేవాళ్ళు. ఆయన కాలంలో సర్పాలు చాలా అధికంగా ఉండేవాట. అప్పుడు ఈ కాశ్యపుడు లోకాన్ని బాధిస్తున్న ఈ సర్పజాతి నుంచి ప్రజలను కాపాడటం కోసం బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేసి సర్పజాతి క్షీణించడానికి హేతువయ్యాడు. అంతేకాదు, సర్పదృష్టి సోకిన వారికి, విషసర్పాల కాటు వలన చనిపోయిన వారిని మళ్లీ బ్రతికించడం కోసం కావాల్సిన ప్రక్రియలన్నీ కూడా కనుక్కున్నాడు. వాటికి తగిన చర్యలు తీసుకున్న మహనీయుడు ఈ కాశ్యపుడు. లోకహితం కోసం తపస్సు చేసిన త్యాగధనుడు. అలా ఒకనాడు కాశ్యపుడు తపోదీక్షలో ఉండగా పరీక్షిత్ మహారాజు శృంగి శాపం వలన 7 రోజుల్లో తక్షకుడు అనే సర్పం యొక్క కాటుతో చనిపోతాడని తెలుస్తుంది. అప్పుడు కాశ్యపుడు, అయ్యో, ధర్మప్రభు అయిన పరీక్షిత్ మహారాజు సర్పదష్టుడై చావటమా? లేదు, అలా జరగకూడదు అని తనని ఎలాగైనా కాపాడాలని హస్తినాపురానికి బయలుదేరతాడు. తక్షకుడు ఒక బ్రాహ్మణ వేషంలో దారిలో కనపడి, ఓ బ్రాహ్మణుడా, ఎవరు నీవు, ఎక్కడికి వెళ్తున్నావు అని కాశ్యపుడిని పలకరిస్తాడు. నేను కాశ్యపుడిని, కశ్యప వంశంలో పుట్టిన వాడిని. లోకంలోని భయంకరమైన సర్పజాతిని నాశనం చేసిన వాడిని నేనే. అందుకోసం తపస్సు చేశాను. పరీక్షిత్ మహారాజును తక్షకుడు 7 రోజుల్లో కాటు వేసి చంపబోతున్నాడు అని విన్నాను. ఆయనను కాపాడటానికి వెళ్తున్నాను. పరీక్షిత్ మహారాజు అజాత శత్రువు, మహాత్ముడు, గొప్ప రాజు. అటువంటి వానికి ఇటువంటి మరణము రాకూడదు. అందుకే అతడిని నేను బ్రతికిస్తాను. నేను తలుచుకుంటే ఈ తక్షకుడి విషయం ఆయనను ఏమీ చేయలేదు. ఆయన నేను కాపాడుతాను అని అంటాడు కాశ్యపుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వేషంలో ఉన్న నేనే ఆ తక్షకుణ్ణి. నా విషం సంగతి నీకు తెలియదు. నేను కరిచిన తరువాత నా విషజ్వాలలకు ఆహుతైన వాడిని ఆ బ్రహ్మదేవుడు కూడా మళ్లీ బ్రతికించలేడు. ఈ విషయం మీకు తెలియదా అని అంటాడు. అప్పుడు తక్షకుడితో కాశ్యపుడు, అలా అని నువ్వు అనుకుంటున్నావా? నీ విష ప్రభావం అంతటిదా? నీ సర్పజాతి సంగతంతా నాకు తెలుసు. సర్పజాతి యొక్క చరిత్ర, దాని విష ప్రభావం, దాని శక్తి అంతా నేను ఎరిగిన వాడిని. నీ శక్తి ఏ పాటితో నేను చూస్తాను అని సమీపంలో ఉన్న నవనవలాడుతున్న ఒక మర్రి చెట్టును చూపించి, దీని మీద నీ ప్రతాపం చూపించు అని అంటాడు కాశ్యపుడు. ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. దాని మీద వేలాది పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. ఆ చెట్టులో అనేక ప్రాణులు బ్రతుకుతున్నాయి. అప్పుడు తక్షకుడు నవనవలాడుతున్న ఆ చెట్టును కాటు వేసి తన విషజ్వాలతో దగ్ధం చేస్తాడు. రెప్పపాటు కాలంలో దానితో పాటు దాని మీద నివాసం ఉంటున్న పక్షుల సంతతి మొత్తం కూడా బూడిదైపోతాయి. అది చూసిన కాశ్యపుడు, నువ్వు చేయగలిగింది ఇంతేనా అని నవ్వుతూ మంత్రోదకాన్ని చేతిలోకి తీసుకొని తన మంత్రబలంతో ఆ బూడిద మీద చల్లుతాడు. అంతే, ఆ పక్షి సంతతితో పాటు ఆ మర్రి చెట్టు కూడా సజీవంగా ఎప్పట్లాగే కళ్ళ ముందు నిలుస్తుంది. అప్పుడు తక్షకుడికి ఈయన తపోశక్తి అమోఘమైనదని, ఇప్పుడు తనని ఏం చేస్తాడని భయం వేస్తుంది. కాశ్యపుడితో, నువ్వు ఏమీ ఆశించి ఆయనను బ్రతికిద్దామని వెళ్తున్నావు? ధనమా, ఇంకా ఏమైనానా అని అడుగుతాడు. అప్పుడు కాశ్యపుడు, ధనం నాకెందుకయ్యా, నాకు వాటితో అవసరం లేదు. అయినా పరీక్షిత్తు అజాత శత్రువు, మహాత్ముడు. అదీ కాక ఆయన జీవించి ఉండటం చేత ధర్మ సంరక్షణ జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను బ్రతికించాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు తక్షకుడు, శృంగి శాపం అమోఘమైన బ్రహ్మర్షి శాపం. దానిని ఎవరూ తప్పించలేరు. విధిని ఎవరూ తప్పించలేరు. దయచేసి నువ్వు దీని జోలికి రావద్దు. నువ్వు నేను నిమిత్త మాత్రం అంతే. నాకు పరీక్షకి ఎటువంటి వైరమూ లేదు. నేను తక్షకుడిగా వెళుతున్నానే కాని నేను నిమిత్త మాత్రుడినే. యముడి అతడి ఆయుష్ హరించాడు.
ఈ సాయంకాలంతో అతడి ఆయుర్దాయం తీరిపోతున్నది. కాబట్టి సృష్టిలో ఏ ధర్మం ఎలా జరుగుతుందో దానిని అలా జరగనివ్వాలి. మనం అడ్డుపడకూడదు. ఇది జరుగుతూనే ఉంటుంది కదా, నీ మంత్రబలంతో దానికి అడ్డు రావద్దు అని కాశ్యపుడికి తక్షకుడు చాలాసేపు హితబోధ చేస్తాడు. కాశ్యపుడు కూడా ఆలోచనలో పడతాడు. తక్షకుడు చెప్పింది కూడా వాస్తవమే కదా, కాలానికి విధికి ఎదురెళ్ళకూడదు. నీకు శక్తి ఉంది కదా అని కాలగతిని విధిరాతను నీవు మార్చరాదు. అదే ధర్మం కదా అని అర్థం చేసుకొని తక్షకుడి వైపు చూసి నీవు చెప్పినది నిజమే అని చెప్పి తిరిగి వెళ్లిపోతాడు. ఆ తరువాత శృంగి శాపం నెరవేరుతుంది. ఒకవేళ కాశ్యపుడే గనక నిజంగా పరీక్షిత్తుని కాపాడాలని ప్రయత్నించి సఫలం అయితే చరిత్రలో పరీక్షిత్ అధ్యాయం వేరేలా ఉండేది. అంతటి మహా తపశ్శక్తి సంపన్నుడు కాశ్యపుడు. అప్పటికి కాశ్యపుడు తపశ్శక్తి సంపన్నుడే గాని మహర్షి తత్వం బ్రహ్మర్షి తత్వం లేదు. ఆ తర్వాత కాశ్యపుడు చాలా తపస్సు చేశాడు. వివాహం చేసుకుని గృహస్థ ధర్మంలో కూడా ప్రవేశించాడు. ఇక్కడి నుంచే తనకి ఈ ప్రాపంచిక విషయాల నుంచి బయటకు రావాలనిపిస్తుంది. అలా గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు ఆయనకు ఒకసారి ఒక సిద్ధుడు కనపడతాడు. ఆ సిద్ధుడు త్రికాలవేది, లోకతత్వం బాగా తెలిసినవాడు, సుఖదుఖాలు కర్మ పుణ్యం మొదలైనవి బాగా తెలిసినవాడు. ఆయనతో పాటుగా అనేక మంది శిష్యులు ఉంటారు. వాళ్ళందరూ ఈ భూమి మీదకి ఏదో కార్యార్థమై వస్తారు. కాశ్యపుడు చూస్తూ ఉండగానే ఉన్న చోటు నుంచి మాయమైపోయి మళ్లీ ఆకాశ మార్గాన వాళ్ళందరితో సహా వెళుతూ ఉంటాడు. ఆ సిద్ధుడు ఆయన శిష్యులు అలా ఆకాశ మార్గాన వెళుతూ ఉంటే వాళ్ళ దివ్య తేజస్సులు చూసి వాళ్ళ శక్తి ఏమిటో పరీక్షిద్దామని వాళ్ళని వెంబడిస్తాడు కాశ్యపుడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆపుతాడు. అప్పుడు ఆ సిద్ధుడు, ఎవరు నీవు, నీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కాశ్యపుడు సిద్ధుడికి నమస్కరించి, మీరెవరో నాకు తెలియదు, అయినా నేను మిమ్మల్ని గురువులుగా భావిస్తున్నాను, నాకు మార్గం చూపించండి అని అంటాడు. అప్పుడు ఆ సిద్ధుడు కాశ్యపుడితో, వత్స, నేను విసుగు విరామములు తెలియకుండా అనేక పుణ్యకర్మలు చేసి ఐహిక ప్రాపంచిక సుఖములను అనుభవించాను. అయితే ఎంతో తీవ్రమైన ప్రయత్నం వలన వీటి నుంచి బయటపడ్డాను. మరలా కొంతకాలానికి బుద్ధి చలనభ్రంశం పొంది కామక్రోధాలు కలగటం వలన మళ్లీ జన్మలు తీసుకున్నాను. ఆయా జన్మలలో కలిగిన సుఖదుఖాలను అనుభవించి చివరకు ఈ లోకాన్ని గురించిన విషయం తెలుసుకోవాలని కఠోర తపస్సు చేసి ఆత్మసిద్ధిని పొంది సిద్ధుడినయ్యాను. ఈ లోకంలోని సుఖదుఖాలు ఇప్పుడు నాకంటవు. నేను దేనిని చూడను. నా ఆనందంలో నేనుంటాను. నాకు బ్రహ్మాండం కరతలామలకం అని చెబుతాడు. ఆ విషయం విని ఆశ్చర్యపోతూ కాశ్యపుడు తనకు కూడా మార్గోపదేశం చేయమని అడుగుతాడు. అప్పుడు ఆ సిద్ధుడు ఇలా అంటాడు, ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది. ఆత్మహితం కోరి ధర్మాచరణ కోసమేనని శరీరాన్ని కాపాడుకోవాలి తప్ప దాని యందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి మనిషికి మొట్టమొదటిగా ఈ శరీరం మీద మోహం కలగడానికి మూల కారణము ఆహారమే అని, ఆహారం తీసుకునే విధానము, ఉపవాసం పాటించే విధానము, ఇవన్నీ ఎంతవరకు ఉండాలో ఎంతకు మించి ఉండకూడదు అనే విషయాలు మొత్తం వివరించి చెబుతాడు. ఆ తర్వాత ధర్మాన్ని ఆచరిస్తే పుణ్యం కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అది నిజమే అయినా సూర్యచంద్రుల్లాగా స్వర్గలోక ప్రాప్తి అనేది శాశ్వతమైనది కాదు. కానీ ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదుఖాలు తప్పవు. కాబట్టి అక్కడి నుంచి పతనమై మళ్లీ భూమిపై పడుతూ ఉంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. దీని నుంచి బయటపడాలి అంటే మోక్ష మార్గం ఒక్కటే శరణ్యం అని, సుఖదుఖములకు అతీతమైన మోక్ష మార్గమే మనం అన్వేషించాలి అని హితబోధ చేస్తాడు. అప్పుడు కాశ్యపుడు, యోగ మార్గాలు ఉన్నాయి కదా, తపస్సు చేసి ఆత్మదర్శనం చేయమని అంటారు కదా మహాత్మా, ఆ విధి విధానం ఎలాగో నాకు బోధించు అని అడుగుతాడు. అందుకు బదులుగా ఆ సిద్ధుడు ఇలా అంటాడు, జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము, వీటిలో మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది. ఉదాహరణకు పంటి మీద మనసు నిలబడిందనుకో, మనసును అక్కడే నిలబెట్టు. దానిని మరెక్కడా నిలబెట్టే ప్రయత్నం చేయవద్దు. అది ఎక్కడ స్థిరంగా ఉందో అక్కడే ఉంచాయి. ఆ తర్వాత దానికి ఆత్మను అన్వేషించు అని చెప్పు అని అంటాడు. అది ఎలాగో కాశ్యపుడికి అర్థమవుతుంది, తపస్సు కాబట్టి. కానీ మీకు అర్థం కాలేదు కదా, ఇంకా క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఒక కథ రూపంలో చెబుతాను వినండి. ఉదాహరణకు ఒక వ్యక్తి పొరపాటున బ్రహ్మరాక్షసుని వశపరుచుకున్నాడు అనుకోండి. అది ఎలాగో అనేది అనవసర విషయం. సో అలా అతడికి వశంలో ఉండి గడియకు తనకు ఏదైనా పని చెప్పమని విసిగిస్తూ ఉన్నాడు. నీవు నాకు చేతి నిండా పని చెప్పు, అట్లాగైతేనే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను. నాకు ఎప్పుడైతే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను అని అనటం మొదలుపెట్టాడు. ఇంకప్పుడు ఆ యజమాని ఏదో ఒక పని చెప్పడం మొదలుపెట్టాడు. యజమాని దానికి పని చెప్పడం ఆలస్యం. చిటికలో ఆ పని చేస్తుంది. పని చేసిన తర్వాత కొంచెం సేపైనా ఖాళీగా ఉంటాడా అని చూస్తే ఉండడు. మళ్ళీ వెంటనే పని చెప్పమని సతాయిస్తూ ఉంటాడు. ఇలా కాదు, వీడికి ఏదైనా పెద్ద పని చెప్పాలి అని కాశీ నుంచి గంగను తీసుకురమ్మని అంటాడు. అరక్షణంలో తీసుకొచ్చేస్తాడు వాడు. తన వద్ద పదార్థాలు లేవు, అగ్నిహోత్రం లేదు, ఉన్నట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడుగుతాడు. అంతే, భోజనం వచ్చేస్తుంది. ఏ పని చెప్పినా వాడు క్షణంలో చేసేస్తున్నాడు. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేసేస్తాడు. ఏం చెయ్యాలో తోచదు. ఇక వాడికి పని చెప్పలేక ఈ యజమాని పారిపోతూ ఉంటాడు.
అలా పారిపోతూ ఉంటే ఒక పెద్ద అరణ్యం కనపడుతుంది. అంటే అరణ్యంలోకి వచ్చేస్తాడు. వీడు కూడా యజమానిని వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న చెట్లన్నీ శుభ్రంగా నరికి నేలంతా చదును చేయమని చెబుతాడు. అరగడియలో అలా చేసేస్తాడు. అక్కడ మనుషులు నివసించే విధంగా ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించమని చెబితే క్షణంలో చేసేస్తాడు. చెరువులు తవ్వి ఒక నదిని ప్రవహించేటట్టు చేయమంటే అది కూడా క్షణంలో చేసేస్తాడు. మళ్ళీ పని చెప్పమని కూర్చుంటాడు. ఇంక యజమానికి కళ్ళు బైర్లు కమ్మి పని చెప్పకపోతే చంపేస్తాడని ఇక చేసేదేమీ లేక పారిపోవటం మొదలు పెడతాడు. అలా పారిపోతూ ఉండంగా ఈసారి దారిలో ఒక తెలివైన వాడు కనపడి అతను ఇలా పారిపోవడానికి కారణం అడుగుతాడు. జరిగిందంతా చెప్పి ఏ పని చెప్పినా క్షణంలో చేసేస్తున్నాడు. వాడికి పని చెప్పలేకపోతున్నాను, పని చెప్పకపోతే నన్ను తినేస్తానంటున్నాడు అని చెబుతాడు. సరే, వాడికి పని చెప్పడం సులభమే, నేను చెప్పినట్టు చేయమని వాడికి చెప్పు, నీ ఆజ్ఞను వాడు పాటిస్తాడు కదా, నేను వాడికి పని చెబుతాను అని అంటాడు ఆ తెలివి గలవాడు. అప్పుడు ఆ యజమాని బ్రహ్మరాక్షసుని పిలిచి, ఇతను నా మంత్రి, ఇతను చెప్పినట్లు చెయ్యి అని చెబుతాడు. అప్పుడు అతను వెంటనే బ్రహ్మరాక్షసుడితో, అదిగో అక్కడ ఒక పెద్ద తాడి చెట్టు ఉన్నది కదా, నువ్వు ఆ చెట్టు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, మళ్ళీ పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉండు. నేను మళ్ళీ చెప్పే వరకు అలాగే చేస్తూ ఉండు, ఇంకే పని చెయ్యకు అంటాడు. అంతే, ఆ రాక్షసుడు కొంతసేపు అలా చేసిన తరువాత, బాబోయ్ నన్ను రక్షించు, ఈ తాడి చెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు, ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను, నిన్ను చంపను, నేను నీ జోలికి రాను, నాతో అవసరం ఉంటేనే నన్ను పిలువు, లేకపోతే నా బతుకు నాది, నీ బతుకు నీది అంటూ కాలబేరానికి వస్తాడు. అపరిమితమైన శక్తి గలవారికి ఏ పని చెప్పినా అంతులేని పని చెప్పాలి. అలాగే మనసుకు కూడా ఏ పని చెప్పినా అది చేసి వెనక్కి వచ్చేస్తుంది. ఒక్క క్షణంలో విశ్వాన్ని దర్శించి వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షుడు లాంటిదే మనసు కూడా. అంటే మనసు హృదయంలోని జ్యోతిని చూడు అంటే చూసి యువతలకు వచ్చేస్తుంది ఆ బ్రహ్మరాక్షసులాగా. అలాగే ఒక్క మాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి అంటే చేసి ధ్యానం అయిపోయింది అంటుంది. కాసేపు రుద్రుని ధ్యానం చేయమంటే రుద్రుని ధ్యానం చేసి అయిపోయింది అంటుంది. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే అప్పుడు అందులోనే అది నశిస్తుంది. ఆత్మ ఎక్కడ ఉందో చూసిపెట్టు అని మనసును అడగాలి. అందువల్ల మనసు ఎక్కడ నిలుస్తుందో అక్కడ దానిని నిలపమని చెబుతాడు. ఈ విషయం కాశ్యపుడికి అర్థమయ్యే విధంగా చెబుతాడు ఆ సిద్ధుడు. ఆ తర్వాత కాశ్యపుడు ఘోర తపస్సు చేసి నిర్గుణమైన బ్రహ్మ వస్తువును తాను చేరటం మొదలు పెడతాడు. అలా సిద్ధులను సందర్శించడం ద్వారా జ్ఞానాన్ని పొంది కాశ్యపుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆ తర్వాత ఆయన తన జ్ఞానంతోనే ప్రాయశ్చిత్త వర్ణన అనే గ్రంథాన్ని రచించాడు. అహితాగ్ని యొక్క లక్షణము, ఆవు మొదలైన జంతువులను, హంసలాంటి పక్షులను చంపితే వచ్చే పాపాలు, వాటి ప్రాయశ్చితము, పంచమహాపాతకాలు, వాటి ప్రాయశ్చితము మొదలైన విషయాలన్నీ కూడా ఆయన రచించాడు. కానీ అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. సో గైస్, ఇది కాశ్యపుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.